ప్రభుత్వ ప్రభుత్వ విధానాల ఒక మీద నిమిషం. వ్యతిరేకిస్తూ నిర్మాణం చేయడం అనేది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఒకసారి మనం మానవతతో మాట్లాడదాం. మానవతరాయ్, ఎలా చూస్తారు ఈ విషయాన్ని? రాజకీయ పార్టీ నాయకులుగా మీరు టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో మీరు చాలా ఉద్యమాలు చేశారు, చాలా ఆ, రోడ్లపై మీ ప్రజెన్స్ చాలా మేము చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేయాలన్నా లేదా ప్రజాభిష్టానికి మద్దతుగా ఒక స్లోగన్, ఒక క్లెయిమ్ చేయాలన్నా ప్రజలు ముందుకు రాలేని పరిస్థితి, ప్రజల్ని సమాయత్తం చేసే నెట్వర్క్ లేకపోవడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానంలో విఫలమైపోయింది, విదేశీ వాణిజ్యంలో విఫలమైపోయింది. ఇలా నరేంద్ర మోడీ ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా ఆటలాడతాడు. భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని అమెరికాకు ట్రంప్కు తాకట్టు పెట్టండి. ఇవాళ చెప్పండి, మే 16 దాకా మీరు రష్యా నుంచి పెట్రోల్ డీజిల్ ముడి చమురు కొనొద్దంటే మనం కొనకుండా ఉన్నాం. లేదు లేదు మీకు ఒక నెల రోజులు అవకాశం ఇస్తున్నాం, కొనండి అని అంటాడు. మరి ఇట్లాంటి నేపథ్యంలో మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా ఎందుకు ఉంటాయి? అయినా ప్రభుత్వాలు అనేవి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగకుండా పేద సామాన్య మధ్య తరగతి వర్గాల వాళ్ళపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందుకే బీజేపీలో ఆర్థికవేత్తలు ఉండరు, ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలే ఉంటారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు 1991లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడే, సరే వారు ఎన్నికల ముందే చనిపోయారు. ఎన్నికల తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా చేపట్టినప్పుడు మన దగ్గర కేవలం విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయినాయి. కేవలం 10,550 కోట్లు మొత్తానికి ఏదో ఉన్నది. అదేవిధంగా బంగారం 40 టన్నుల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతోనే మరి విదేశాల నుంచి మరి ముడి చమురుని తర్వాత ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. ఆర్థిక మంత్రి ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్, పివి నరసింహరావుది కాంగ్రెస్ ప్రధానమంత్రులు. మరి ఇలా ఆ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బేరలకు 120 దాకా చేరుకుంది. ఆ రోజు 2013, 2012, 11, 12, 13లో 100 నుంచి 120 దాకా చేరుకున్నా సరే అప్పటి ప్రధానమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఆ యొక్క సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వమే భరించి ఆ రోజు ఎంత ఉంది? 2013లో డీజిల్ పెట్రోల్ ధర 77 రూపాయలు ఉంది. ఆ రోజు 120 రూపాయలు బ్యారెల్ ముడి చమురు ధర 120 రూపాయలు ఉంటే భారతదేశంలో పెట్రోల్ ధర 70 రూపాయలు, 76 రూపాయలు ఉంది. డీజిల్ ధర 50 రూపాయలు ఉంది. ఎందుకుందంటే చమురు కంపెనీల పైన భారం పడకుండా ఆ యొక్క సబ్సిడీలు అంటే 2009లో 1,03,000 కోట్ల సబ్సిడీలు ఇచ్చింది భారత ప్రభుత్వం, ఆ రోజు యూపీఏ ప్రభుత్వం. అదేవిధంగా 2011లో మొత్తం 2013, 14, 14 వచ్చేసరికి 1,00,000 ప్రతి సంవత్సరం 1,63,000, 1,50,000 చొప్పున సబ్సిడీలు భరించేది. కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సబ్సిడీలు ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు 16,50,000 కోట్ల పైచిలకు వివిధ రకాల పెట్రోల్ డీజిల్ సుంకాలని చెప్పేసి రకరకాల పన్నులు వసూలు చేసి మరి కష్టకాలంలో ఈ పేద ప్రజలపైన, సామాన్యులపైన భారం పడకుండా ఇలా ధరలు పెరగకుండా 5 లక్షల కోట్లు సబ్సిడీలు ఇస్తే నష్టమేంది? చమురు ధరల కంపెనీలకు రోజుకు 1000 కోట్ల నష్టాలు వస్తాయి అంటున్నారు. మరి 1000 కోట్ల నష్టాలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసినటువంటి వాటిలోంచి ఆ డబ్బులు, ఆ సబ్సిడీలను భరిస్తే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు కదా. నాకు తెలిసి వీళ్ళు వాస్తవాలు దాస్తున్నారు. విదేశీ మారక నిల్వలు $691 బిలియన్ అంటే దాదాపు 52,800,000 కోట్లు ఎంత ఉంటుంది. ఆ డాలర్లు అవి కరిగిపోయినట్లు మనకు స్పష్టంగా కనపడుతుంది, చేతులు ఎత్తేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. అందుకే పేద ప్రజల్ని, సామాన్యుల్ని, మధ్యతరగతి భారతీయుల్ని పొదుపు పాటించండి, బస్సుల్లో తిరగండి, పెట్రోల్ డీజిల్ వాడకండి అంటారు. కానీ ఇలా అంతర్జాతీయ పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే ఇలా ద్రవ్యోల్బణం వచ్చినట్టే, అంటే మిగతా ధరలు పెరిగినట్టే. ఒక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కూరగాయల ధరలు పెరుగుతాయి, ఉప్పు పప్పు ధరలు పెరుగుతాయి, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి, యూరియా ధరలు పెరుగుతాయి. ఇలా పశ్చిమాసియాలో ఈ ప్రమాదం ముందే ఉందని మనకు తెలుసు. ఆ రోజు కూడా 91లో మనకు వచ్చిన సంక్షోభం ప్రధాన కారణం ఏంది? గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరగటం వల్ల వచ్చిన సంక్షోభాన్ని గట్టెక్కించడం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ఈ సంక్షోభంలో మీరు కొట్టకపోండి, మీరు ఏమైనా కానివ్వండి, పిసినార్తనంగా ఉండండి, పొదుపు పాటించండి అని చెప్పేసి మాటలు చెప్పేసి తప్పించుకుంటున్నారు. కానీ మరి నిలవలు అడిగిపోయినాయి. ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు ఆహార పదార్థాలు కానివ్వండి,
ఉల్లిపాయ పప్పు కానీ పప్పు దినుసులు కానీ ఇట్లాంటివి కూడా నిల్వ చేయాలి. నిల్వ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు ప్రజలకు ఎటువంటి రేట్లు పెరగకుండా ద్రవ్యోల్బణం రాకుండా దేశ ప్రజలపైన భారం పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అందుకే అని అంటున్నా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆర్థిక విధానంలో విఫలమైపోయింది, విదేశీ వాణిజ్యంలో విఫలమైపోయింది, ట్రంప్ చెప్పినట్టు తలూపుతుంది. రైట్. ఇంకెక్కడ ఉంటుంది ధరలు పెరగకుండా ఏమైతే చెప్పండి. ఇందుకోసం నరేంద్ర మోడీని ఎన్నుకున్నది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇలా బంగారం కొనొద్దంటే దేశవ్యాప్తంగా 30-40 లక్షల మంది ఆ బంగారం మీద ఆధారపడ్డ వివిధ కుల వృత్తుల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు ఒక పక్క. దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడదు. బంగారం కొనొద్దు అనంటే సరిపోద్దా? అవును. దానికి ప్రత్యామ్నాయాల మార్గాలు ఆర్బీఐ ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, డాలర్లను ఏ విధంగా వాడకంలో తీసుకురావాలి, సంపన్నుల పైన పన్నులు వేయాలి. ఇలా అదానీ అంబానీ ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నారో అట్లాంటి వాళ్ళపైన గతంలో 30% పన్ను ఉంటే వాళ్ళని మెప్పు కోసం 15% పన్ను తగ్గించారు. పేదవాళ్ళకైతే పన్నులు వేస్తూనే ఉంటారు, సామాన్య మధ్యతరగతి వాళ్ళపైన పన్నులు వేస్తూనే ఉంటారు. ఈ విధంగా ఇలా దేశాన్ని ఒక సంక్షోభం వైపు నెట్టారు Right. కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న